హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మిగతా మీ కెరీర్ విషయానికి వెళ్ళే ముందు ఈ లుక్ ఏంటి సార్? అంటే ఏదైనా క్యారెక్టర్ కోసం మెయింటైన్ చేస్తున్నారా? అవునండి, ఇది ఒక ఫౌజీ కోసం యాక్చువల్లీ అబ్బో, ప్రిపేర్ అయిన ఈ లుక్. సో సో ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు, ఎలా వస్తుంది మూవీ? అంటే ఇట్స్ అమేజింగ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్. నేను చూస్తుంది అంత అమేజింగ్ ఉంది, కానీ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ కదా. నేను మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇట్స్ రియల్ ప్రివిలేజ్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఇండస్ట్రీలో సరే, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు, మ్యూజిక్ ఆల్బమ్స్ వాటి కోసం కానీ. బట్ మీ హైట్, మీ కట్అవుట్ మీకు చాలా యూజ్ అయింది. ఒకానొక టైంలో చాలా ఎర్లీ స్టేజ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలకి అనఫిషియల్ బౌన్సర్ లాగా తయారయ్యారు. సో దానికోసం కూడా మీతో ట్రావెలింగ్ కోరుకునే వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అని చెప్పారు, నిజమేనా? అలా కాదు, అంటే ఇట్స్ ఒక ప్రాజెక్ట్లో మనం 97లో 50 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం మా డైరెక్టర్, అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మణిశంకర్ అని, ఆయన వేరియస్ మ్యూజిక్ ఆర్టిస్ట్తో కొలాబరేట్ అయ్యి మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నారనమాట. సో అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మ్యూజిక్ వీడియోలు చేయడం. దాంట్లోనే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 ఇస్ స్టార్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడం. స్టార్లు అంటే మనకి ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బాబా సేగల్ కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇళయరాజా గారితో మంచి మూమెంట్స్ ఉన్నాయని విన్నాను, కార్తిక్ రాజా గారు. సో అలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్తో యాక్చువల్లీ నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో ఈ మ్యూజిక్ వీడియోస్లో కొలాబరేట్ చేయడం అనేది వాజ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇళయరాజా గారితో ఒక చిన్న మూమెంట్ ఏదన్నా షేర్ చేస్తాం? ఐ ఓన్లీ బ్రీఫ్లీ మెట్ హిమ్ అండి. ఆయన ఇంటికి వెళ్ళాం మేము యాక్చువల్లీ. ఆయన ఇంకా ఆయన అబ్బాయి కార్తిక్ రాజా కూడా ఆ ప్రాజెక్ట్కి ఒక మ్యూజిక్ చేశారనమాట. ఆయన హీ జస్ట్ గ్రీటెడ్ అస్, అంటే లివింగ్ రూమ్ ఏరియాలో జస్ట్ హలో చెప్పారు, కూర్చోమని చెప్పారు, తర్వాత ఆయన వెళ్ళిపోయారు. సో ఎక్కువ కాన్వర్జేషన్ ఏమీ అవ్వలేదు. తర్వాత ఆయన అబ్బాయి కార్తిక్ రాజాతో రికార్డింగ్ సెషన్ అంతా జరిగింది అనమాట. అప్పుడు నేను ఆయనతో కొంచెం మాట్లాడాను, ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి. సో అండ్ మన లైఫ్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే, లైఫ్లో ముందుకు ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఎవరో ఒక పర్సన్ కలుస్తారు. సో వాళ్ళ వల్ల మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. సో అలాంటి వ్యక్తి మీ లైఫ్లో శేఖర్ కమల గారు. సో ఆ మూమెంట్, ఆ డే ఎలా జరిగింది ఆయన కలవడం? బేసిక్లీ నేను ఇట్ వాజ్ అ సింపుల్ మూమెంట్ ఓన్లీ అండి. అంటే నేను నా ఫ్రెండ్తో వాళ్ళ రూమ్లో ఉన్నాను అనమాట, అపార్ట్మెంట్లో. అండ్ పక్క రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు శేఖర్ వచ్చారనమాట, యుఎస్ నుంచే వచ్చారు. అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ప్రాజెక్ట్ గురించి. నేను అప్పటికే ఇంకా 2 years 3 years నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ ఉన్నాను. అండ్ అప్పుడే నేను నగేష్ కుక్కునూర్ అని ఫిల్మ్ మేకర్తో రాక్ఫోర్డ్ అనే సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఆయన ఇండిపెండెంట్ మూవీస్. సో ఆయనతో ఆల్రెడీ ట్రావెల్ చేసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అప్పుడే నేను శేఖర్ని కలిసాను అనమాట. ఆయన అప్పుడే ఫ్రెష్, లైక్ జస్ట్ ఇండియాకి వచ్చి ఇంకా డాలర్ డ్రీమ్స్ అనే సినిమా ప్రొడ్యూస్ చేద్దామని ఆ ఆలోచనలో ఉన్నారనమాట. సో లక్కీగా ఇంకొక అతను, అంటే ఐ వాజ్ జస్ట్ దేర్, జస్ట్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ హౌస్లో అలా కలిసాము, మాట్లాడడం. హీ టాక్డ్ అబౌట్ ఇలా డాలర్ డ్రీమ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, లో బడ్జెట్లో చేయాలి, మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో అలా, జస్ట్ లైక్ నగేష్ కుక్కునూర్ హైదరాబాద్లో ఎలా చేశాడో అలాగే ఇంకొక ప్రాజెక్ట్ మేబీ డిజైన్ చేయొచ్చు అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఆ ప్రయాణం అలా స్టార్ట్ అయింది అనమాట. సో స్లోలీ ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ కానీ, ఎవెన్చువలీ షూటింగ్ కానీ, ఆ ట్రావెల్ అనేది 98, 99 ఆ టైంలో. డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమల గారి విషయం వదిలేసేయండి, మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి కెరియర్లో?
ఐ మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేసే అతను. ఐ కెన్ అంటే హ్యాండిల్ ఎందుకు ఈ మల్టిపుల్ క్వశ్చన్ థింగ్స్. అడిగానంటే మీకు శేఖర్ కమ్ముల గారికి సినిమా అప్పుడు కొత్త, బట్ మీకు కొత్త కాదు. యా యా సో అయితే ఒక ప్రాజెక్ట్ చేసిన తరువాత ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు వచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని? వెల్ యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రత్యేకంగా ఒక పాయింట్ కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే, ఇఫ్ యూ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ యూ కెన్ యూ డోంట్ నీడ్ అ, అంటే ఇఫ్ యువర్ స్టోరీ సింపుల్ ఎనఫ్, అది మాత్రం ఉండాలి, కొంచెం సింపుల్గా ఉంటే. కానీ దాంట్లో విషయం ఉంటే మనం ఎలాగైనా తీయచ్చు సినిమా విత్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. 98, 99 అప్పుడున్నే మైండ్ సెట్కి వెళ్ళాలండి మీరు. 2026 నుంచి ఇలా ఫ్లాష్ బ్యాక్ చేస్తే అప్పుడున్న అట్మాస్ఫియర్ ఇండియాలో కొత్త కొత్త ఎకనామిక్ లిబరలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా Y2K అయిపోతుంది, అంటే 2000 ఇయర్ వస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ హెడీ టైం. అంటే ఏదైనా చేయొచ్చు ఆంటర్ప్రినర్స్గా మనం, కొంచెం డబ్బులు పెట్టి ఏదైనా చేస్తే బ్రేక్అవుట్ చేయొచ్చు. .com బూమ్ అయిపోయింది, ఆర్ .com బూమ్ ఆల్మోస్ట్ ఇస్ కమింగ్ అనమాట. సో ఇట్ వాజ్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ సోషియో కల్చరలీ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇండియాలో నిజంగా ఆ టైంకి ఆ బ్రెయిన్ డ్రెయిన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అనమాట. కరెక్ట్. యూనివర్సిటీస్ నుంచి చాలా మంది యూఎస్కి వెళ్ళిపోవడము, H1 వీసాస్ మీద వెళ్ళిపోవడం, ఆ ఫెనామినన్ స్టార్ట్ అయింది అనమాట. మన తెలుగులో అందరూ యూఎస్కి వెళ్ళిపోవడం. సో ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ దీనికి జర్మన్లో ఒక వర్డ్ ఉంటుంది, జైడ్ గైస్ట్ మీన్స్ టచింగ్ అపాన్ సంథింగ్ విచ్ ఇస్ కల్చరలీ అండ్ సోషలీ రెలెవెంట్ ఇన్ దట్ టైమ్. ఆ టైంలో కల్చర్ అందరూ ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మనం దాని గురించి ఒక స్టోరీ చేసాం అనుకోండి, అది అప్పుడప్పుడు జస్ట్ క్రేజీగా కనెక్ట్ అవుతుంది అది. సో అదే అయింది డాలర్ డ్రీమ్స్తో. సో ఐ అండర్స్టూడ్ దట్, ఐ మీన్ బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అంటే నేను అన్నీ చేయగలుగుతాను, ఒకేసారి చేయగలుగుతాను, మల్టిపుల్ హ్యాట్స్ వేసుకోగలుగుతాను. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక ఏడీగా, ఒక యాక్టర్గా, ఆల్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో ఎలా ఉంటుందంటే మనకి డబ్బులు ఉండవు, లొకేషన్స్ దొరకవు, హౌ టు డీల్ విత్ పీపుల్, హౌ టు వర్క్ విత్ కార్పొరేట్స్, హౌ టు కన్విన్స్ సంబడి, అంటే మనకి లొకేషన్ కావాలి, కొంతమంది యాక్టర్స్ కావాలి, అది జస్ట్ బై కమ్యూనికేషన్ అండ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. హ్యాండ్లింగ్ థింగ్స్ అనేది ఏదైనా చేయగలుగుతాము. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. అంటే మనకి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్తో మనం సినిమా ఎలా చేయొచ్చు. సో దట్స్ దాంట్లో కొంచెం ఒక స్ట్రీట్ స్మార్ట్నెస్ ఉండాలి ఎవ్రీడే లైఫ్లో. చిన్న ఫేవర్, ఓకే ఒక గంట సేపు చేయండి, ఈ స్పేస్లో సీన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాము. లేకపోతే ఎవరిదో ఫ్రెండ్ ఎవరినో పెళ్ళిళ్ళు చూసి ఆ అమ్మాయి బాగుంటుంది ఈ రోల్కి, సడన్గా వాళ్ళని అడగడం, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి చేసి వెళ్ళిపోండి. సో హస్లింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ విత్ వెరీ లిమిటెడ్ టైమ్ అండ్ లిమిటెడ్ బడ్జెట్, దానికి ఒక వైరింగ్ ఉండాలి దానికి. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు అంటే యాక్చువల్గా తర్వాత అనుకున్నాను, కరెక్ట్గా ప్లేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ గురించి తెలుసుకునేటప్పుడు తెలిసింది ఏంటంటే పర్సన్స్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో హ్యాండిల్ చేయడం. అండ్ ఇంకోటి నెక్స్ట్ స్టార్స్ మీన్స్ ఎవరిలో క్యాలిబర్ ఉంది, ఎవరిలో కమిట్మెంట్ ఉంది, ఎవరు ఒక రేంజ్కి వెళ్ళబోతున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ ముందే పసిగట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అంటే మీ ఫోకస్ ఒక వ్యక్తి మీద పెడితే అతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అనీష్ మార్క్ వేసాడు అంటే ఇంకా తిరుగుండదు. ఇది ఒకటి నేను తెలుసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మీ చుట్టూ ఇప్పుడున్న స్టార్స్ అందరూ వాళ్ళంతా జీరో ఉన్నప్పటి నుంచి మీ చుట్టూ పెరిగిన వాళ్ళే. రైట్. సో ఇది ఒక స్పెషల్ స్కిల్ అనుకోవచ్చా? I don't know, Andy. I mean, yeah, I think special skill uncoach, I think. Maybe, see, one thing I've been gifted with is being able to spot talent. Correct. ఒక వ్యక్తిలో ఒక చిన్న టాలెంట్, అది ఏ స్కిల్ అయినా ఉండొచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ నా ఫీల్డ్లో ఎక్కువ నేను యాక్టర్స్ పనిచేస్తాను కాబట్టి బీయింగ్ ఏబుల్ టు ఐడెంటిఫై అ సర్టన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ ఒక ఇండివిజువల్, వీళ్ళని కాస్ట్ చేస్తే వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు లేకపోతే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు. ఐ డోంట్ నో, ఇట్స్ అ గట్ ఇన్స్టింక్ట్, అంటే ఇట్స్ అ న్యాచురల్ థింగ్ ఐ థింక్. సి ఇప్పుడు సో కొంతవరకు
కరెక్టే మీరు చెప్పింది. ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఐ టు స్పాట్ టాలెంట్. అందుకే నేను చాలా మంది ఈవెన్ ఫస్ట్ టైం టెక్నీషియన్స్తో చాలా మందితో వర్క్ చేశాను. అంటే డిఓపీస్ అవ్వచ్చు, ప్రొడక్షన్ డిజైనర్స్ అవ్వచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్స్ అవ్వచ్చు. ఫస్ట్ టైం వాళ్ళకి వాళ్ళతో ఒక ఛాన్స్ తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తే నేను ఐ గో ఫర్ ఇట్. ఎందుకో అది ఒక గట్ ఇన్స్టింక్ట్ అనుకోవచ్చు, అది అలాగే జరిగింది. అది అప్పుడప్పుడు చాలాసార్లు అది వర్కౌట్ అవుతుంది, అప్పుడప్పుడు వర్కౌట్ కూడా కాదు. సో యా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.